నమస్తే అండి. కాశీలో ఉన్నాం మనం ఇప్పుడు. కాశీ విశ్వేశ్వరుడిని, బిందు మాధవుడిని, గంగని, మణికర్ణికాని, కాలభైరవుడిని, వినాయకుళ్ళని సమస్తము తిరిగేసాం. ఇంక ఇవాళ మనం చూస్తున్నది అన్నపూర్ణ అమ్మవారిని. అన్నపూర్ణ అమ్మవారి గురించి ఏం చెప్పగలం? ప్రతిరోజు అన్నానికి కూర్చునే ముందు చెప్పుకునే మాటే. భవతి భిక్షాందేహి. అన్నపూర్ణ అని తలుచుకుంటాం కదా. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. మాతా చ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వరో, బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ఆ జ్ఞానాన్ని ఇచ్చేది మాత్రం మనం తినే అన్నమేనండి. నిజంగా మనం స్వచ్ఛంగా పవిత్రంగా ఏ భోజనం అయితే చేస్తామో, ఏ అన్నపూర్ణనైతే సేవిస్తామో, ఆ అన్నపూర్ణ మనకి ఇచ్చేది ఏంటి అంటే పరమేశ్వరుడే మనకి తండ్రి, స్వదేశమే మన దేశం. ఆ దేశంలో స్వచ్ఛంగా మనం ఉండాలి అంటే స్వచ్ఛమైన భోజనం చేయాలి. అది అన్నపూర్ణ అనుగ్రహంతో మాత్రమే కలగాలి అనేది కాశీ వెళ్ళి నేను నేర్చుకున్నదండి. చిన్నప్పటి నుంచి దేశభక్తి ఉండేది, కానీ అన్నపూర్ణ ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం మనం తినే అన్నాన్ని బట్టి మన భావాలు ఉంటాయి అనేది నేను గమనించిన సత్యం అండి. మనం ఎక్కడ పడితే అక్కడ భోంచేస్తే కూడా మన దేశం మీదే మనం విషం కక్కుతూ ఉంటాం. స్వచ్ఛంగా ఎవరైతే అన్నపూర్ణని సేవిస్తూ భోంచేస్తామో అది తప్పకుండా వృద్ధి చెందుతుంది అనేది నా అనుభవం. ఎలా వృద్ధి చెందుతుందండి అని అడిగితే, పవిత్రమైన భోజనం చేస్తూ, పవిత్రమైన మనుషులతో మాట్లాడుతూ, ఏ మనిషి అయినానండి, ప్రతి మనిషిలోనూ 2 రకాలు ఉంటారు. ప్రతి మనిషిలోనూ ఉంటుంది, మంచి చెడు. మనం ఏ భాగాన్ని మనం చూస్తున్నాము అనేది మన భావాన్ని బట్టి ఉంటుంది. ఆ భావం ఎలా వృద్ధి చెందుతుంది అంటే మనం తినే భోజనం వల్ల. ఆ భోజనం ఎవరిని తలుచుకుని తింటే సమంగా ఉంటుంది అంటే అన్నపూర్ణని తలుచుకొని తినాలి. కాశీలో అన్నపూర్ణ మనకు అదే నేర్పిస్తుందండి. మన ఇంటికి వచ్చిన వాళ్ళని ఆకలితో పంపించద్దు అని చెప్తుంది. ఎవరింటికైనా ఆకలితో వెడితే వాళ్ళు కనుక మంచి మనసుతో భోంచెయ్యి అంటే మాట్లాడకుండా తినేసిరా అని చెప్తుంది. మన దేశభక్తి కూడా అదే చెప్తుంది, మన దైవభక్తి కూడా అదే చెప్తుంది. ఆ రెండు కలిస్తే, దైవభక్తి దేశభక్తి కలిస్తే మనం స్వచ్ఛంగా ఉండగలుగుతాం. ఇది నేను అన్నపూర్ణ క్షేత్రంలో నేర్చుకున్న సత్యం అండి. ఎవరు వెళ్ళినా అక్కడ భోజనం పెడుతూ ఉంటారు, ఒక గుప్పెడు బియ్యం ఇస్తూ ఉంటారు. అమ్మవారిని తలుచుకుని మనం అమ్మవారిని స్పర్శించి దండం పెట్టుకుంటే చక్కగా ఒక గుప్పెడు బియ్యం మనకి వేస్తారు. అంటే భిక్ష తీసుకోవచ్చు, భిక్ష ఇవ్వచ్చు. మనం నిన్న నేను చెప్పినట్టు అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వర అని అడుగుతూ ఉంటాం కనుక, ఆ అడిగేటప్పుడు ఆ దేహం సరి అయిన పద్ధతిలో వృద్ధి చెందాలి అంటే అన్నపూర్ణ దర్శనం అవగతం చేసుకుని దర్శించాలి. మనం దాని గురించి తెలుసుకుని చేయాలండి. అన్నపూర్ణ అంటే ఒక మూర్తి కాదు, మనం చూసే ఒక బంగారు విగ్రహమో, వెండి విగ్రహమో, రాతి విగ్రహమో కాదు. అక్కడ నిజమైన అన్నపూర్ణని మనం ఎలా దర్శించగలుగుతున్నాము? మన ప్రాణానికి ఆధారం అన్నం. ఫస్ట్ అన్నమయ కోశాల్లో మనం చెప్పుకునేది అన్నమయ కోశం మనది. అంటే అన్నం లేకుండా శరీరం ఎదగదు. ఈ శరీరం ఎదగటానికి ఎలాంటి భోజనం చేయాలి, ఏ భోజనం చేస్తే మనం సరి అయిన ఆలోచించగలుగుతాము. అక్కడ కూర్చున్నంతసేపు అమ్మ తల్లి అని దండం పెట్టుకుంటాం. బయటికి రాగానే ఎవరైనా మనని కొంచెం ఇటు అటుగా మాట్లాడారనుకోండి, మాట్లాడకూడని బూతులతో మాట్లాడుతున్నాం. ఈ విచక్షణ తగ్గిపోతుంది. ఎందుకని అని ఒకసారి మన లోపలికి మనం వెళ్ళి ఆలోచించుకుంటే ఆ జ్ఞానాన్ని ఆవిడ ఇస్తుందండి. అంటే అన్నమయ కోసం నుంచి మనం వెళ్ళాలి. ప్రాణమయ కోసము, అన్నమయ కోసము, మనోమయ కోసం, అంటే మన మనస్సు దగ్గరికి మనం వెళ్ళగలిగే శక్తి మన అన్నం మనకి ఇస్తుందండి. ఆ మనస్సుని పరిపక్వతగా ఆలోచించటానికి ఏ శక్తి కావాలో ఆ శక్తిని మాత్రం మనం తప్పనిసరిగా మనం తినే అన్నం వల్లే వస్తుంది అనేది నా నమ్మకం.
అలాగే మనం ఎదగటానికి కావాల్సిన క్రియాయోగాలో ఎప్పుడూ చెప్తారండి. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. క్రియాయోగాలో ఒక పాఠం బేసిక్ నాలెడ్జ్ అది మాకు. ఏంటి అంటే, మనకి శరీరాన్ని 7 భాగాలుగా విభజించినప్పుడు, ఈ శక్తి ప్రసారం జరుగుతూ ఉంటుందండి ఆ 7 భాగాల్లోంచి. మనం ఏది అయితే విత్తనంగా వేస్తామో, అంటే మనం వేసే ఏ విత్తనం అయితే మూలాధార అంటే భూమిలో నాటుతామో, అది మనకి స్వాదిష్టాన చక్రానికొచ్చేటప్పటికి నీటితో కలిసి వస్తుందంటే చూడండి, విత్తనం వేయంగానే నీటి చుక్క జల్లుతాం కదా! ఆ చల్లిన నీటి చుక్కకి సూర్యరశ్మి అవసరం అవుతుంది. అది మణిపూర దగ్గరికొచ్చేటప్పటికి. మనలో ఎనర్జీనే మనం చూసుకుందాం. పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. పక్క విషయం మాట్లాడుకోవద్దు. మన లోపల మనం ఎలా ఈ అన్నం తినడం వల్ల వచ్చే ఎనర్జీని మనం ఎలా పెంచుకుంటున్నాము అని ఆలోచిస్తే, సూర్యరశ్మి తగిలింది. తగిలిన తర్వాత వాయువు తోడవుతుంది అనాహత చక్రానికొచ్చేటప్పటికి. ఆ వాయువు తోడైన తర్వాత విశుద్ధి చక్రంలో శుద్ధి జరుగుతుంది. ఎలాంటి శుద్ధి జరుగుతుంది మీకు? అన్నీ కలిపి చిన్న మొగ్గగా వస్తాయి. శుద్ధి జరిగింది అంటే అర్థం అది వికసించటానికి మొదలవుతుందన్నమాట. దాన్ని మనం ఖచ్చితంగా మనం తినే భోజనం వల్లే జరుగుతోంది ఇదంతా అనేది మాత్రం మనం గుర్తించాలండి. ఆ శుద్ధి జరిగి ఒక మొగ్గ అయిన తర్వాత, ఆ మొగ్గ వికసించటానికి ఇంకా పైకి వెళ్తే, ఇది వికసిస్తోంది అనే జ్ఞానం మాత్రం మన ఆజ్ఞాచక్రం ఇస్తుందండి. ఆ ఆజ్ఞాచక్రం జ్ఞానాన్ని నిజంగా వృద్ధి చేసుకుంటే, సహస్రారంలో 1000 కలువలుగా వికసించుతుంది. లేతే 1000 పువ్వులుగా. ఏ భావం? మనం ఏది నాటామో, మనం నాటినది భక్తా, లేకపోతే ఆధ్యాత్మికత, లేకపోతే తత్వమా, లేకపోతే ఇంకేదైనానా? మనం ఏ విత్తనం నాటాము? ఈ అనే ఆ జ్ఞానాన్ని కలగజేయటానికి, శరీరము, మనస్సు శుద్ధిగా ఎదగటానికి ఈ అన్నపూర్ణమ్మే కారణమవుతుందండి. ఇది నా అనుభవం. పర్సనల్‌గా నేనెప్పుడూ గూడా అన్నపూర్ణ గుడికి వెళ్ళి నిశ్చలంగా కూర్చున్నా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. వద్దన్నా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ వచ్చే ఆలోచనల్ని మంచి వైపుకి ఎలా తిప్పుకోవాలి? అంటే ఏదైనా అబ్బా! ఇంత జనం ఉన్నారేంటి? ఈ జనం అందరూ ఎందుకిలాగా ఇది చేస్తున్నారు మనని అని అనుకుంటాం కదా! అలా కాకుండా అందరూ నాలాగే వస్తున్నారు. సో, నాలాగే వాళ్ళకి కూడా ఆత్రం ఉంది. అమ్మవారిని చూడాలనే ఆత్రం ఉంది. అందుకని నేను కళ్ళ నిండా నింపుకున్నాను కదా! ఒక నిమిషం. నేను జరిగాననుకో నా వెనక వాళ్ళు కూడా అన్నపూర్ణమ్మని చూస్తారు. అది మనం తినే ఆహారంలో ఉంది. మన ఆవేశాలు, కావేశాలు లేకపోతే ఇంకేదైనా ఇవన్నీ కూడా మనం తినే ఆహారంలోనే ఉన్నాయి. అంటే అన్నపూర్ణని దర్శించి వచ్చేసామండి అని చెప్తారు నాకు చాలామంది. అన్నపూర్ణని ఎలా దర్శిస్తున్నాం మనం అనేది మాత్రం ఎవరు చెప్పలేరు. ఎలా అసలు ఒక మూర్తిని ముట్టుకోవడానికి అక్కడ గబగబా తోసుకుంటూ ముందుకెళ్ళిపోయి అవన్నీ కాదు. మనం నిజంగా ఆ మూర్తిని చూడాలి అనుకుంటే వెనకాల ఉన్నా కూడా కనిపిస్తుంది. ఒక్క నిమిషం ఆవిడని దండం పెట్టుకుంటూ అమ్మా జరుగు, అమ్మా జరుగు అంటే తప్పనిసరిగా ఆవిడ జరుగుతుంది. నా అనుభవాల్లో ఇది కూడా మీరు వినుండొచ్చు. అయినా మళ్ళీ చెప్తాను నేను. అనుభవాల్లో ఒక అనుభవం ఉందండి. నేను వేములవాడ వెళ్ళాను ఒకసారి. రాజరాజేశ్వరుడు. నేను నా స్నేహితురాలు ఇద్దరం వెళ్ళాం. నా స్నేహితురాలు కొంచెం శారీరకంగా పొట్టిగా ఉంటుంది. అంటే ఆమె ఆకృతి అది. సరే నేను కొంచెం పొడవుగా ఉంటాను. అలాగే నాకంటే పొడవైన ఒక వ్యక్తి ఆమె ముందుకొచ్చి నుంచున్నాడు. నాకేంటి ఒక అవగాహన, నా వెనక అది నుంచుంటే తనకి కనిపించదు అనేది నా అవగాహన. అందుకని నేను తనని ఎప్పుడు కూడా ముందు నుంచోబెడతాను. సరే తన ముందు నుంచుంది. తనకంటే ముందు ఇంకొక వ్యక్తి గబగబా వచ్చి నుంచున్నాడు. నుంచుంటే అక్కడే ఒక పక్క మేము దైవ దర్శనానికి వెళ్ళాము. నా స్నేహితురాలే. కానీ ఆ అమ్మాయి అన్న మాట ఏంటి అంటే, "అబ్బా! వీడు మరు జన్మలో అయినా సరే వీడిని ఆహ్, వాడు జన్మెత్తాలి, నేను జన్మెత్తాలి. వాడికంటే పొడవు నేను పుట్టాలి. పుట్టి వాడి ముందు నేను నిలబడాలి. వాడికి అస్సలు దేవుడిని కనపడకుండా చేయాలి నేను" అక్కడ కోరుకుంది. సరే అక్కడేం మాట్లాడలే గానీ మనసు కొంచెం చిన్నబోయింది నాకు. చిన్నబోయి దైవ దర్శనం చేసుకున్నాము. అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఒక నిమిషం కళ్ళు మూసుకొని కూర్చోవడం అయింది. అన్నీ అయ్యాక అప్పుడు అన్నా, "అమ్మా! నువ్వు జన్మెత్తడం సరే నీకు కావాలనుకుంటున్నావు. ఆ పక్కవాడి జన్మ గురించి కూడా ఎందుకు ఆలోచిస్తావు నువ్వు? పాపం ఆయన ఏదో హడావిడిలో ఉన్నాడు. దేవుడిని చూడాలనుకుంటున్నాడు. నీ ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు.
సరే ఒక్క నిమిషం నువ్వు మౌనంగా ఉండుంటే అంటే ఒక్క నిమిషం నేను ఎలా మౌనంగా ఉంటాను? నాకు ఎప్పుడూ నా ముందే ఉంటాడు. నాకు ఇంక దేవుడు కనిపించడు. కనిపించినప్పుడు మరి నేను తిట్టుకోకుండా ఎలాగా? దేవుడిని చూడాలి గదా! అంటే నువ్వు దేవుడిని అడుగు. నిజమే. అతను ముందు నిలబడ్డాడు. నాకు ముందు నిలబడ్డాడు. నాకు కూడా కనిపించలేదు. కానీ నేను ఎలా దండం పెట్టుకున్నాను అంటే, నాయనా నాకు నీ దర్శనం కావాలి. ఎలాగోలాగా నువ్వు నువ్వు కనిపించాలి నాకు అని అనుకున్నాను. అతను కొంచెం సేపు ఆ లైన్‌లో అటు ఇటుగా కదులుతూ నడిచేటప్పుడు నాకు దేవుడు కనపడడం మొదలుపెట్టాడు. అప్పుడు నేను తదేక దృష్టితో దేవుడిని చూసుకుంటూ కూర్చున్నాను. అంటే నాకు ఆ లైన్ నడుస్తున్నంత సేపు ఒకసారి కనిపిస్తున్నాడు, ఒకసారి కనిపించట్లే. కానీ దేవుడు మాత్రం కనిపిస్తున్నాడు. అంతా అయిపోయిన తర్వాత అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు ఆపి, "అమ్మ మీరు దర్శనం చేసుకొని ముందుకెళ్ళండి" అని ఒక్క క్షణం నన్ను నుంచోబెట్టారు. నిన్నేమో పంపించేశారు. నన్ను నుంచోబెట్టారు. అప్పుడు నేను అనుకున్నది ఏంటి అంటే, ఆయన్నే నేను చూడాలనుకుంటున్నాను గనుక నన్ను ఆయన అక్కడ ఆపాడు అని. అంటే ఇది ఒక గొప్ప విషయంలా నేను చెప్పట్లేదండి. ఏదో గొప్పగా చెప్పాలి అని కాదు. అంటే మన ధ్యాస ఎక్కడ పెట్టుకుంటే భగవంతుడు మనతో ఉంటాడు. అందుకే మీరందరూ అనొచ్చు, "మీరు గుడికెందుకు వెళ్ళటం? ఇంట్లోనే కూర్చోవచ్చు కదా!" ఇంకా అంత శక్తి కూడా నాకు లేదు. ఆ ఆలయానికి వెళ్ళాలి, ఆ మూర్తిని దర్శనం చేయాలి. చేసిన తర్వాత ఆ మూర్తిని నేను కళ్ళు మూసుకొని అక్కడ కూర్చొని మనసులో నింపుకోవాలి. అందుకే వాళ్ళు నాకు పదే పదే గుర్తుకొస్తూ ఉంటారు. ఇప్పుడు మీతో అన్నపూర్ణమ్మ గురించి మాట్లాడుతుంటే రాజరాజేశ్వరుడు గుర్తొచ్చాడు అంటే, వాళ్ళు నా మనసు నిండి ఉన్నారు కనుకే ఆ పరిస్థితుల్లో ఆ దైవం నాకు గుర్తొస్తున్నారు. అందుకని ఆ ఇన్సిడెంట్ నేను మీకు చెప్పాలి అని అనుకున్నప్పుడు, ఆ దైవం నాకు గుర్తు రావటానికి కారణం ఏంటి అంటే, నేను పదే పదే వాళ్ళని అడుగుతున్నాను. నాయనా మిమ్మల్ని నేను దర్శనం చేయాలనుకుంటున్నానయ్యా. ఇంక నాకు వీళ్ళు ఇలా చేశారా? వాళ్ళు అలా చేశారా? ఇవన్నీ ఉండవు. మొదటే చెప్పాను మీకు నేను. ఏమని? పాజిటివ్, నెగెటివ్ 2 ఉంటాయి మనలో. ప్రతి మనిషిలోనూ పాజిటివ్ ఉంటుంది, నెగెటివ్ ఉంటుంది. కరెంట్ దీపం వెలగాలంటే 2 వైర్లు ఉంటే గాని ఆ దీపం వెలగదు. అట్లానే మనలో తేజస్సు రావాలి అంటే మనలో నెగటివిటీ ఉంది అని మనం గుర్తుపట్టాలి. గుర్తుపట్టినప్పుడు దాన్ని ముందుకు వెళ్ళకుండా మనం చూసుకోగలగాలి. ఈ ఇదే సాధనలో రహస్యం అని నేను అనుకుంటూ ఉంటా. అంటే నేనేం పెద్ద సాధన చేసేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను ముందుకి అని అలా నేను చెప్పట్లేదు. ఒక సాధువుని అని నేను చెప్పట్లేదు. నేను చాలా నార్మల్ మనిషిని అని నాకు తెలుసు. కానీ అలా జరిగితే ఇలా ఉంటుందేమో, ఇలా జరిగితే అలా అవుతుందేమో అనే ఆలోచనని మాత్రం ఒక విచక్షణగా ఆలోచించడం చేతయింది. అది కేవలం ఈ అమ్మవార్ల దర్శనాల్లో సూక్తులో, స్తోత్రాలో, పద్యాలో, అష్టకాలో, సహస్రాలో ఇవి చదువుకోవటం వల్ల వాటి మీద అవగాహన తెచ్చుకోగలుగుతున్నానేమో అని అది మాత్రం నాకు అనిపిస్తూ ఉంటుంది. అన్నపూర్ణ దర్శనం ఎలా చేసుకోవాలి? నేనెలా చేసుకున్నాను? అనేదానికి ఇవాళ నేను మాట్లాడింది అన్నపూర్ణమ్మ గురించి. ఇంకా కాశీలో అన్నపూర్ణమ్మ అంటారా? ఫలానా గేట్‌లోంచి వెళ్ళాలి. ఫలానా చోట ఉండాలి. పొద్దున్న వెళ్తే 10 లోపల దర్శనం అవుతుంది. మళ్ళీ 1 దర్శనం అవుతుంది. ఇవన్నీ మీకు చాలామంది చెప్తూనే ఉంటారు. కానీ ఆ దర్శనం ఎలా చేసుకున్నారు అనేది ఆహ్, నాకు తెలియదు. నాకక్కడికి వెళ్తే చాలా హడావిడిగా కనిపిస్తుందండి. ఎంత హడావిడిగా ఉంటుందంటే ఎప్పుడు వెళ్ళినా చాలా జనం ఉంటారు. కానీ ఆ జనం మధ్యలో కూడా ఒక చిన్న స్పేస్ ఉంటుంది. అమ్మవారిని దర్శనం చేసేసుకున్నాక ఒక చోట కూర్చొని నేను ఏ రూపం అయితే మనసులో నింపుకున్నానో, ఆ రూపాన్ని నేను ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని నేను తరిచి ఆవిడని అన్నపూర్ణి, 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 అన్నపూర్ణి ఇంక మిగిలిన స్తోత్రం కూడా చదువుకోను. అలా అన్నపూర్ణి, అన్నపూర్ణి అనుకుంటుంటే అన్నపూర్ణం అలా మనసంతా నిండుతూ ఉంటుందండి. నా దర్శనం చేసుకునే పద్ధతులన్నీ నేను మీకు చెప్తున్నాను. ఈ భక్తి సాగా ఛానల్ వాళ్ళు నన్ను, "అమ్మ మీరు కాశీ గురించి మాట్లాడండి" అనంటే నేను వాళ్ళకి చెప్పింది కూడా ఇదే విషయం. నేను కాశీ గురించి చెప్పేంత పెద్దదాన్ని కాదండి. నాకంత జ్ఞానం లేదు. కాశీ గురించి నేనేమీ చెప్పలేను. ఎందుకంటే నేనేం చదవలేదు. చదివినవి నేనేమి చెప్పలేను. కానీ నేను చూస్తున్న రూపాలన్నింటి గురించి మాత్రం నేనెలా చూస్తానో అది చెప్పగలుగుతాను. అంటే "అదే చెప్పండమ్మా" అన్నారు. అదే చెప్తున్నాను. అన్నపూర్ణ దర్శనానికి మాత్రం ఆ చిన్న శ్లోకం చదువుకుని, అన్నపూర్ణే సదాపుర్ణే ప్రతి వాళ్ళకి వచ్చు మనకి. అది చదువుకుని, ఆవిడని చూసేలా చూసి, అసలు ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు కూడా ఆవిడని తలుచుకుంటూ మనం ముందుకెళ్ళగలిగితే, మనం చాలా బావుంటాము అనేది నాకు అర్థమవుతోందండి. ఈ మధ్య అనేక రకాల వార్తలు చూస్తున్నాం. ఆ వార్తల్లో ఎక్కువ భాగం సాధారణంగా ఉండే మనలాంటి వాళ్ళం భీతిల్లేలాంటి వార్తలొస్తున్నాయి.
ఆ వార్తలు రాకుండా, ఆ వార్తలు వినకుండా, ఆ వార్తల్ని చూడకుండా మనం ఉండగలగాలి అంటే, ఆలయంలో మొట్టమొదట మనకి మనం సహనం తెచ్చుకొని ఆలయ దర్శనం సహనంతో చేస్తే, ప్రపంచంలో సహనంగా బ్రతకగలుగుతామేమో అనేది నా ఆలోచనండి. అందుకని కాశీ వెళ్ళి, చక్కగా 9 రోజులు కాశీ వెళ్తున్నారు అందరూ, చాలామంది వెళ్తున్నారు. కాశీలో మాత్రం అది అక్కడ ఉన్న ఆహ్, శక్తిని పాడు చేయకుండా, మనం శక్తిని వృద్ధి పొందేలాగా కాశీ దర్శించాలి అనేది నా కోరికండి. అలా దర్శనం ఎవరమైతే చేస్తాం, కొన్ని లక్షల మంది, కోట్ల మంది కూడా ఒక్క రోజులో దర్శనం చేయగలుగుతాం. ఎలా అంటే చెప్పాను కదా! అవగాహన. నా ముందు వాళ్ళున్నారు, నా వెనక వాళ్ళున్నారు. ఇద్దరిని నేను దర్శనం చేసుకొనివ్వాలి అనే ఒక చిన్న అవగాహనని మనం పెంచుకోగలిగితే, అలా పెంచుకుంటే ఏ ఆలయం వెళ్ళినా మనకి ప్రాబ్లమ్ ఉండదు. ఇంకొకటేంటంటే ఆహ్, ఒక చెట్టు వృద్ధి పొందాలి అంటే చాలా శ్రమతో కూడుకున్న పని. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకంగా ఆక్సిజన్‌ని ఇస్తుంది. కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకుంటుంది సైంటిఫికల్లీ. ఆ చెట్టుని మనం ఒక్క నిమిషంలో పాడు చేస్తున్నాం. ఎలా అంటే మనం వాడే ప్లాస్టిక్ ముందు ముఖ్యంగా. ఆ ప్లాస్టిక్‌ని ఆ చెట్టు మొదట్లో పడేస్తే చెట్టు తొందరగా పాడైపోతుంది. ప్లాస్టిక్ మాత్రం 1000 సంవత్సరాలైనా సరే పాడు కాకుండా ఉంటుంది. అందుకని మనం ఏం చేస్తే అట్మాస్ఫియర్‌ని, ప్రకృతిని పాడు చేయకుండా మనం మనగలుగుతాము, అది కూడా మనం ఆలోచించాల్సిన విషయమండి. రీసెంట్‌గా ఒక చిన్న ఇన్సిడెంట్ నా వల్లే జరిగింది. ఏంటి అంటే మంచినీళ్ళు తాగాం. మేమంతా సిరిసి అనే ఒక ఊరు వెళ్తూ మంచినీళ్ళు తాగాం. మంచినీళ్ళు తాగితే బాటిల్స్ అన్నీ నిండిపోయి ఉన్నాయి. అంతా అడవి. మేము తిరిగి వస్తున్న ప్రాంతం అంతా చాలా అడవి. ఆ అడవిలోంచి వస్తుంటే ఇన్ని మాట్లాడుతున్న నేను డ్రైవర్‌ని అడిగా, "ఎక్కడ పడేయను" అనంటే, "అమ్మ నేను చెప్తాను" అని అన్నాడు. నేనేమనుకున్నానంటే, చెప్తాడు, చెప్పినా ఇక్కడే ఎక్కడో వేసేయమంటాడు కదా అని డోర్ ఓపెన్ చేసి కరెక్ట్‌గా ట్రాఫిక్ పోలీసులొచ్చే టైంకి ట్రాఫిక్ పోలీసుల ముందు పడేశాను. వాళ్ళు కారాపారు. కారాపి ఆపంగానే నాకు ఇంక నేను చేసిన తప్పు అర్థమైపోయింది. చేతులు 2 జోడించి దండం పెడుతూ కిందకి దిగి, ఎప్పుడు చేయలేదండి ఇలాగా. మొదటిసారి ఎందుకో నా మనసు కొంచెం ఇలా అయింది అని నేను చెప్తుంటే వాళ్ళు ఒకటే మాట అన్నారు. "పెద్దవారమ్మా మీరు. మిమ్మల్ని మేమేమనం. మేము తీసేస్తాము. మీరు దిగొద్దు. మీరు తీయొద్దు. మేము తీసేస్తాము" అన్నారు. అసలు అంతకంటే అవమానం ఏం లేదని నాకు పదే పదే ఆ రోజంతా ఆ ఇన్సిడెంట్ నా మనసులో తిరుగుతూనే ఉంది. తప్పు చెయ్యొద్దు అని నేను చెప్తూ, నేనే తప్పు చేస్తే ఇంక దిద్దేవాళ్ళు ఎవరుంటారు? అందులో ఆయన చెప్పిన మాట, పోలీస్ ఆఫీసర్ చెప్పిన మాట, "మీరు పెద్దవారు." అంటే చూడండి, ఎవరు మనకి మన్నేమి మన రూపం చూసి అవమానించేలా ఉండట్లేదు. ఏ ఒక్క వ్యక్తి కూడా. నిజానికి నార్మల్‌గా ఎవరైనా చిన్న పిల్లలో, మగవాళ్ళో దిగుండుంటే వేసేవాడు ఆయన. అంటే నా రూపానికి ఒక వాల్యూ ఇచ్చినప్పుడు, ఆ వాల్యూని నేను కూడా అట్టే పెట్టుకోవాలి. అందుకని మీకు నేను చేసిన తప్పే సభాముఖంగా తెలియజేస్తున్నాను. నిజంగా ఆ పోలీస్ ఆఫీసర్ ఏదైనా చూస్తే కూడా అతన్ని మన్నించమని కూడా కోరుకుంటున్నాననమాట. అంటే చిన్న చిన్న తప్పులు కూడా మనం చెయ్యకుండా ముందుకు వెళ్ళగలిగితే అట్మాస్ఫియర్ పాడవదండి. అలాగే అన్నపూర్ణ ఆలయంలో కూడా మనమే చాలా చేసేస్తూ ఉంటాం చెత్త. ఆ చెత్త చెయ్యకుండా ఆలయం చుట్టూ చాలా జాగ్రత్తగా తిరుగుతూ, అమ్మవారిని మనసులో నింపుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే చాలా బావుంటుంది అనేది నా ఆలోచన. మీరందరూ అన్నపూర్ణమ్మ గురించి ఈవిడేదో చెప్తుందేమో, ఏంటి ఏమీ చెప్పలేదు అని అనుకోకండి. అన్నపూర్ణని ఎవ్వరం ఏమీ చెప్పలేమండి. ప్రతిరోజు అన్నపూర్ణ లేకుండా మన జీవితం వెళ్ళట్లేదు. మనం తెల్లారి నిద్ర లేచి ఫస్ట్ ఆలోచించేది పాల ప్యాకెట్ వచ్చిందా లేదా? అంటే పాల ప్యాకెట్ ఓపెన్ చేయాలి, కాఫీ తాగాలి. దాని తర్వాత మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం రెడీ చేసుకోవాలి, తర్వాత లంచ్‌కి ఏం రెడీ చేసుకోవాలి, తర్వాత డిన్నర్‌కి ఏం రెడీ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తున్నాం. అంటే ప్రతి క్షణము మనం అమ్మ జపంలోనే ఉన్నాం. అన్నపూర్ణ లేకుండా మనం లేము. ఏ ఏ ఎవరైనా సరే ఆ అన్నపూర్ణని కొలవకుండా ఎవ్వరం లేము. కానీ మనసులో అవగాహన లోపంతో కొలుస్తున్నాం. అలా కాకుండా ఒక అవగాహనతో అన్నపూర్ణని కొలవండి. తప్పకుండా మనందరిని దీవిస్తుంది. మన శక్తిని డబల్‌గా పెంచుతుంది. ఇప్పుడున్న శక్తి కంటే కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది మన శక్తి. శక్తితో ఏం చేయాలి అని అడిగితే, శక్తితో అనేకం చేయొచ్చండి మనం. మంచి శక్తిని మనం పెంచుకోవడం వల్ల అనేక పనులు మనం చేయొచ్చు. ఇదే నేను అన్నపూర్ణ దర్శనం గురించి చెప్పదలుచుకున్నది.
అన్నపూర్ణ ఆలయం గురించి చెప్పదలుచుకున్నది. విశ్వేశ్వరుడి పక్కనుండే అన్నపూర్ణమ్మ ఎప్పుడూ మనని దీవిస్తూనే ఉంటుంది అనే విషయం కూడా నాకు అర్థమవుతూ ఉంటుంది అక్కడికి వెళ్తే. ఆవిడని నిజంగానే నేను అమ్మలాగే చూస్తానండి. పార్వతీ పరమేశ్వరులు ఉన్న చోటది. ఆ పార్వతీ పరమేశ్వరులు అంటే జగత్తుకి తల్లిదండ్రులు వాళ్ళు. ఆ జగత్తుకి తల్లిదండ్రుల్ని ఎలా చూడాలి, మన ఇంటి తల్లిదండ్రుల్ని, జగత్తుకు ఉండే తల్లిదండ్రుల్ని ఎలా చూడాలి అనేది అవగాహన చేసుకుంటూ మనం ముందుకు వెళ్తే మాత్రం తప్పకుండా వృద్ధి చెందుతాము, శక్తివంతులం అవుతాము, అన్నపూర్ణమ్మ దీవెనలో ఉంటాము. నమస్తే.